ఉదయం చద్దన్నం ఎంత మంచిదో తెలుసా? రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని పొద్దున్నే తినేందుకు ప్రస్తుత జనాలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. నైట్ అన్నం ఎంత ఉన్నా కూడా పొద్దున్నే పడవేయడం కానీ ఎవరికైనా పెట్టడం కానీ చేస్తూ ఉంటారు. అయితే ఆ చద్దన్నంలోనే ఎన్నో ఉపయోగకరమైన పదార్థాలు ఉన్నాయనే విషయం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. చద్దన్నం తినడం వల్ల శరీరంలో చాలా మార్పులు వస్తాయని ఒక సర్వేలో తేలింది. పాత తరం వారు చద్దన్నాన్ని ఎంతో ఇష్టంగా తినేవారట. అందుకే వారి ఆరోగ్యం చాలా చక్కగా ఉండేదని అంటారు. మన తాతల కాలంలో రాత్రి వండిన అన్నాన్ని పొద్దున్నే పెరుగు కలుపుకొని మామిడికాయ చట్నీ వేసుకుని పచ్చిమిర్చి మరియు ఉల్లిగడ్డ నంచుకుని తింటే బాగుంటుంది. కానీ ఇప్పుడు చూద్దామన్నా ఏ ఒక్కరూ కూడా అలా తినడం లేదు. పల్లెటూరులో సైతం రాత్రి అన్నాన్ని పశువులకు పెట్టడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అన్నం పులవడం వల్ల పెరిగే పోషకాల గురించి చెబితే తప్పకుండా షాక్ అవుతారు. ఉదాహరణకు 50 గ్రాముల అన్నాన్ని తీసుకుని రాత్రి పులియబెట్టినట్లయితే 1.6 మిల్లీగ్రాముల ఉన్న ఐరన్ 35 మిల్లీగ్రాములుగా పెరుగుతుంది. అలాగే పొటాషియం మరియు కాల్షియంలు కూడా భారీ మొత్తంలో పెరుగుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాత్రి అన్నం తినడం వల్ల కలిగే ఉపయోగాలు ఇప్పుడు మనం చూద్దాం. చద్దన్నం తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వేడి ఎక్కువగా ఉన్నవారు చద్దన్నంలో పెరుగు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకుని తింటే ఆ వేడి తగ్గుతుంది. ఎక్కువ సమయం ఉల్లాసంగా గడపాలంటే చద్దన్నం పొద్దున్నే తినాల్సిందే. పలు చర్మ వ్యాధుల నుండి చద్దన్నం కాపాడుతుందని తేలింది. పేగుల్లో ఉండే అనారోగ్య సమస్యలను సైతం ఈ చద్దన్నం తగ్గిస్తుంది. ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అందుకే పెద్దల మాట చద్దన్నం మూట అనేవారు.